Audio Jungle. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా టీచర్స్ మరియు పేరెంట్స్ సమావేశాలలో భాగంగా దాచపల్లి పట్టణం మదనపాడు రోడ్లోని ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ దాచపల్లి నందు నిర్వహించిన మెగా టీచర్స్ మరియు పేరెంట్స్ ఆత్మీయ సమావేశాలలో గురజాల శాసనసభ్యులు ఎరపతనేని శ్రీనివాసరావు మరియు టీడీపీ కమిటీ మెంబర్ మరియు మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పాల్గొనడం జరిగింది. ప్రాంతాన్ని ఎంతో ఉన్నత శిఖరాలు తీసుకురావడానికి నిరంతరం కృషి చేసినటువంటి మన ఎడపతినేని శ్రీనివాసరావు గారిని, మన ఎస్ఎంసీ చైర్మన్ అయినటువంటి అమ్మటి రవి గారు సేవలతో సత్కరిస్తున్నారు. విద్యార్థులందరూ కూడా కడతాలతో కూడా అభినందించాలని కోరుతున్నారు. చదివించిన పిల్లలు కలెక్టర్ అవుతారు, అది వ్యవసాయం చేసి చదువుతున్న పిల్లలు ఎస్పీ అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, లేకపోతే సమాజంలో వివిధ వృత్తుల్లో ఉన్న హోదాల్లో ఉన్న అధికారులు అవుతారు. ఎవరు ఏ విధంగా అయినా కానీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా మా తల్లిదండ్రులు చిన్న స్థాయిలో ఉన్నారేమో చెప్పుకోవడానికి వాళ్ళు సిగ్గుపడలా. మా తల్లిదండ్రులు ఈ విధమైన స్థానంలో ఉండి మమ్మల్ని చదివించారు కాబట్టి మేము ఈ స్థానంలో ఉన్నామని సగర్వంగా చెప్పుకునే పరిస్థితి మన సమాజంలో ఉంది. అందుకని మీరు కూడా పిల్లలందరూ కూడా మీరందరూ కూడా కష్టపడి చదువుకోండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మన కోసం పనిచేస్తా ఉన్నారు, గత 5 సంవత్సరాలు ఇబ్బంది పడిన రాష్ట్రాన్ని ఈరోజు ప్రగతి పదంలోకి ఏ విధంగా తీసుకురావాలని చూస్తూ ఉన్నారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అబ్దుల్ కలాం గారు చెప్పినట్లుగా మనం పిల్లలు మీరందరూ కూడా కళలు కనండి. ఆ కళల్ని నెరవేర్చుకోవడానికి మీరు లక్ష్యాలను ఏర్పరచుకోండి. ఆ లక్ష్యాలతో ముందుకెళ్తే మీరు సమాజంలో ఉత్తమమైన పౌరులుగా మీరు ఉంటారు. మిమ్మల్ని ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యతను ఇటు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు తీసుకుంటారని చెప్పుకోవడం మీకు అందరూ కూడా మీకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా మీరు సమాజంలో ఎదగాలి. దానికి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మీకు అండదండలుగా ఉంటుంది, ఆశీస్సులు అందజేస్తూ ఉంది. ఎప్పటికప్పుడు ఏమైనా లోపాలుంటే దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, అధికారుల దృష్టికి తీసుకురండి, మా దృష్టికి కూడా తీసుకురామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ మధ్య శ్రీనగర్లో ఒక దళిత కుటుంబంలో ఉన్న ఒక కుర్రాడు, ఆ కుర్రాడికి ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. అయినా ప్రభుత్వం చెల్లించాల్సిన దాంట్లో అది కూడా చెల్లించలేని పరిస్థితుల్లో, ఆ ఫీజు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్న చిన్న ఇల్లు తనఖా పెట్టి కొంత అమౌంట్ సమకూర్చుకుంటే ఆ రోజు గ్రామ పెద్దలు కూడా నా దృష్టికి తెచ్చారు 1 నెల క్రితం. నేను కూడా వెంటనే స్పందించి ఆ కుర్రవాడికి ఆ 5 years కోర్స్కి ప్రతి సంవత్సరం కూడా నేను వాళ్ళకి 50,000 ఇస్తానని చెప్పి మొట్టమొదటి 50,000 కూడా తెచ్చాను. బాగా కూడా చాలా మంది మట్టిలో మాణిక్యాలు ఉన్నారు, బాగా చదువుకున్న పిల్లలు ఉన్నారు, కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటే పై చదువులకు వెళ్ళలేని కుటుంబాలు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి. నేను కానీ మన పెద్దలు కానీ ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళి ఆర్థిక పరిస్థితుల వల్ల మీ చదువులు ఆగిపోవడానికి వీల్లేదని చెప్పి తెలియజేస్తున్నా. దానికి మా సహకారం తప్పకుండా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తుంటూ ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు అదేవిధంగా మన టీచర్స్ కూడా కొన్ని ఈ మోడల్ స్కూల్ సంబంధించి కొన్ని సమస్యలు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. దాంట్లో ఆరో ప్లాంట్ కూడా ఒకటి కొంత రిక్వెస్ట్ అని చెప్పారు. ఆ రోజు కూడా ఆరో ప్లాంట్ అది మనమే దానికి శాంక్షన్ చేశాం. దాన్ని ఇమ్మీడియట్ గా అధికారులతో మాట్లాడి దీనికి కావాల్సిన నిధులు వెంటనే మంజూరు చేయించి 2 రోజుల్లో దానికి పనులు స్టార్ట్ చేస్తామని చెప్పడానికి అందరూ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఒకటి ఉందన్నారు, దాన్ని కూడా నేను మాట్లాడి దాన్ని కూడా కావాల్సిన నిధులు కూడా మీకు ఇస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. 5 క్లాస్ రూమ్స్ కావాలన్నారు, అది కూడా మాట్లాడి ఎస్టిమేట్ చేసి దాన్ని కూడా మైన్యూ ఫండ్ కానీ లేకపోతే కలెక్టర్ గారితో మాట్లాడి ఏ ఫండ్స్ ఇవ్వగలుగుతామో చూసి
దానికి కూడా క్లాస్ రూమ్స్ కూడా 5 రూమ్లు కూడా నిధులు కేటాయిస్తామని చెప్పుకోవడం మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ మీరు కూర్చున్న ఈ గ్రౌండ్ ఇంకా మట్టి ఉంది. ఈరోజు మీరు కార్పెట్స్ వేసి కూర్చోబెట్టారు. ఇప్పుడు చెప్పారు దీనికి ఏదన్నా నాపరాయి కానీ లేకపోతే ఏదన్నా గ్రానైట్ స్టోన్ అది కానీ ఏది బాగుంటుంది అది కూడా ఒకటి ఆలోచిస్తుందని చెప్పారు. ఉన్నారు మనకి దాతలు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ప్రభుత్వమే కాకపోయినా తప్పకుండా మాట్లాడి నేను మరలా మీ మోడల్ స్కూల్కి వచ్చేటప్పటికి ఈ గ్రౌండ్ అంతా ఏదో ఒక స్టోన్ తో కూడా అదేవిధంగా పక్కన హాస్టల్ కూడా గ్రౌండ్ లో కూడా కొంత గ్రావాలతో ఫిల్లింగ్ చేయమన్నారు. అది కూడా ఒకసారి చూసి అది కూడా చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. నేను మిమ్మల్ని అందరూ కూడా కోరేది ఒకటి, అధికారులు కానీ పెద్దలు కానీ అందరం కూడా రాజకీయాలకు అతీతంగా మనం సమాజంలో ఎదగాలి. మన పిల్లల్ని చదివించుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఆర్థిక పరిస్థితులు బాగుంటేనే, లేదా ఆరోగ్యం బాగుంటేనే, ఆలోచనలు బాగుంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. ఆలోచనలు వక్ర బుద్ధిగా ఉన్నా లేకపోతే మన ఆలోచనలు సరిగా లేకపోయినా అది మన పిల్లల మీద ప్రభావం పడుద్ది.